వీడియోస్ చేద్దామనేసి అనుకున్నా, రీల్ చేద్దామని. ఇక ఎట్లాగో ఆషాఢ మాసం కదా, గోరింటాకు పెట్టుకుందామని రాక గోరింటాకు పెట్టుకుందామని. ఇంకా చిట్టలికి గోరింటాకు అంటే పిచ్చి, అందుకే ఆమె ఛానల్లో ఇవాళ మేము లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. గోరింటాకుతోని ఎంత పెద్ద లొల్లయిందంటే మా పిల్లని తిట్టింది, అది పెద్ద అందరూ హట్ అయిపోయారు నా చిట్టలి తిట్టడం వల్ల. కానీ చిన్న పిల్ల పాపం, ఆమెకి ఏం తెలుసు, ఒక ఏడవడం, నవ్వడం, అలగడం నేర్చుకుంటుంది ఇప్పుడు. దానికి 60 సంవత్సరాల ముసలిది కోప్పడ్డట్టు ఫీల్ అయిపోయారు మీరు. ఆమెకి అంత వయసు ఉందా ఆమెకి? గోరింటాకు సరిగా ఆల్రెడీ చెప్పి పెట్టింది చిన్నగా పెట్టమని. అది మీరు ముందు స్టోరీ మీకేం తెలియదు. అట్లా నాకు వద్దు అని చెప్పి ఇట్లా అన్నది. ఆమెకి ఎంత ఇష్టం అంటే గోరింటాకు, ఎంత పిచ్చి అంటే చిన్నప్పుడు నేను కూడా అంతే. నాకు గోరింటాకు పెట్టకపోతే నేను హట్ అయ్యేదాన్ని, ఇది ఆపిరా ఇది కాదు అయితే నేను హట్ అయ్యేదాన్ని. అందుకే నేను కోన్ పెట్టడం, నేనే కోన్ పెట్టుకోవడం నేర్చుకున్న డిజైన్. వీళ్ళకి అడగొద్దని, ఒక హెల్ప్ తీసుకోవద్దని. చిటితల్లి ఏం చేసింది, అట్లా కాకుండా గారాబం ఎక్కువ కదా, మా కలపిన్నితో ఇంకా ర్యాప్ ఎక్కువ. వేరే వాళ్ళు ఎవరైనా చేసినా అట్లా కాదు అని చెప్తుండే. కానీ కలపిన్ని అట్లా చేసింది అని, కళాని ఇష్టమని ఆమె ఫీల్ అయ్యి, ఇక ఆమె ఎమోషన్ ఎట్లా చేయాలి, ఈమెకి నా గురించి మీకు తెలుసు కదా, అయినా ఈమె ఎందుకు సరిగ్గా పెట్టలేదు అని ఒక ఫ్రస్ట్రేషన్తోని ఇక ఆమె అట్లా చేసింది తప్ప. నా చిట్టాలి చాలా మంచిది, గుడ్ గర్ల్. ఈరోజు స్కూల్కి ఎందుకు వెళ్ళాలి అంటే నిన్నటి నుంచి చెవు నొప్పి అవుతుంది ఆమెకి, కొంచెం కోల్డ్ ఉంది. అందుకే ఇవాళ హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఇటు తీసుకొచ్చినాం అంతే. ఇప్పుడు మనం గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్ళిపోదాం. గోరింటాకు చెట్టు కట్ చేసేసారు రీసెంట్గానే, లేకపోతే మంచిగా ఉంటుంది ఇంకా ఆకులు. 60 సంవత్సరాల ముసల్దాన్ లెక్కనే నిజంగా కట్టె పట్టుకుంది. నేను పట్టుకోవాలంటే చూసినా నాకు పట్టించింది ఇక మెల్లగా. నిజంగా ఇక్కడ ఆకులే లేవు అక్క. ఉన్నాయి కనిపిస్తున్నాయి, ఉన్నాయి. ఎందుకంటే ఇంకో ఇక్కడ చూడు, పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి. అక్కడ పాములు పుట్టలు ఉన్నాయి కదా, రారా ఇక ఇప్పుడు ఇవి తెంపి. ఇక పట్టరా, నువ్వు పట్టరా, నా దాంట్లో కొంచెం ఇక వెళ్ళది. ఇక్కడ చూడు ఎంత బాగుందో. ఇక్కడ చూడ, అవును పెద్దగానే అవుతుంది. తెంపమ్మా, తెంపు. తెంపుదా నా కోసం ఒక సపరేట్ ఇలా పెట్టేదా పట్టు. గోరింటాకు తెంపు. గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ఆషాఢ మాసంలో అంటే, ఎందుకు పెట్టుకుంటారంటే బాడీ సల్వ చేస్తుంది అని. మనము ఇప్పుడు సమ్మర్ దాటుకొని ఇప్పుడు మనము వర్షాకాలంలో అడుగు పెడుతున్నాం కదా. అయితే ఈ వర్షాకాలంలో బాడీ మన అంటే కూల్ అవ్వాలి అని చెప్పి, మన బాడీ హీట్ అయిపోతుంది కదా, అందుకే ఇది హీట్ అంతా తీసేసి మన బాడీకి కూల్ చేస్తుంది అంట. అల్లదీరా, అల్ల కూడా తీయండి. ఇతులు వెయ్యి, మంచిగా ఉందిరా. ఇతులు ఏమొద్దురాకి చేతికి కదా, ఏమవుతుంది అక్క? వద్దు, అదేంది పొడి పొడి పిలుస్తుంది అమ్మమ్మ. దా అమ్మమ్మ ఈరోజు డావ్లో చేస్తుంది. అదే ఈయనే చెయ్యమంటే వద్దు, ఒక మూలను కూర్చొని చేస్తా అంటుంది. ఇది ఓన్లీ చెట్టు మంచిగా సినిమాటిక్లో దిదా. ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఆకులు తెంపుతున్నాను, ఆకులు ఇట్లా గుంజినట్టు ఈ వీడియో అర్థమైందా? అసలు ఈ చెట్టు నేను అట్లా సాగు చెట్టు నుంచి గోరింట పూసింది కొమ్మ లేకుండా. దీని కొమ్మ ఉండదా అనే నిజంగా? కొమ్మ లేకుండా అని పాట పాడతారు. కొమ్మ లేకుండా అంటే ఇది ఎక్కడ పెట్టినా కొమ్మతో అంటే అవుతుంది. కొమ్మ లేకుండా అదో పాట అంటే నిజంగా కొమ్మ లేకుండా అంటే అర్థం ఏంటంటే, నిజంగా ఇది మొత్తం చెట్టు నిండా ఉంటుంది. ఒక కొమ్మకే ఒక పువ్వో కాయో ఒక కొమ్మకే కాస్తుంది. ఏ చూపిరా ఆమెకు కూడా అది పాపకి కలపింది అంట. పో, నువ్వు కింద దెంపుతా అన్నావని నేను వదిలేసినమ్మా. కింద అంతా అక్కడ ఉంది మొత్తం. ఇదిగో నాన్న, ఇదిగో చిట్టి తల్లి తెంపినది. ఇగో మేమిద్దరం తెంపింది. ఇది చిట్టి ఇగో ఇది ఫారెస్ట్ లెక్క అయిపోయింది మాది. అవును, ఇది చిట్టి తల్లి తెంపింది. చిట్టి చేతులతో చిట్టిగా పొట్టిగా ఇవనే తెంపింది. చిన్న కుప్ప ఇది. ఎంత వస్తుంది అనుకున్నాను, చందమామ కూడా రాదు. నీ మూట ఇంత కట్టుకున్నావు కానీ చందమామ కూడా రాదు పాటు. అయితే ఇప్పుడు అల్ల కలిపేస్తుంది ఇక పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ సరే, ఇప్పుడు మేము ఏం కలపము దీంట్లో. ఏం చేస్తామంటే ఓన్లీ పెరుగు, గోరింటాకు అంతే. దాంట్లో ఇంకా చింతపండు కొంచెం
అంతే, అదే రెడ్గా పండుతుంది. అది ఫ్రై అవుట్ ఫ్రై అవుట్. ఇప్పుడు నా చిట్టతల్లి యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు రెడీ అవుతుంది. కానీ ఇప్పుడు గోరింటాకు పెడుతుంది. మేము ఎన్ని ఆకులు తెంపినాం, మా పిన్ని ఏం చేసింది, మెత్తగా రుబ్బి ఇంతే చేసింది. అందుకే నాకు నా చిట్టతల్లికే పెడుతుందంట. నేను పెట్టుకుంటాను. నాకు ఒక చందమామ వస్తే చాలు. నీకు నేను పెట్టుకుంటాను. 2 చేతులా నీకు? ఇంకా కోల్డ్ అవుతుంది, మీకు కోల్డ్ ఎక్కువ అవుతుంది. నీకు చల్ల అవుతుందా? వేడవుతుంది. కూల్ అవుతుంది బాడీ. కటోరా కటోరా. నువ్వే పెట్టక్క. నేను పెట్టుకుంటాను. దిగో దీని మీద కూర్చో, కలాని ఇక్కడ కూర్చుంటుంది. అక్క మధ్యలో కూర్చుంటుంది ఆమె. గాయస్ ఒక నువ్వు కూడా నాకు పెట్టే, గోర్లకు పెట్టకుండా పెట్టు. గోర్లకే ఉండాలి అసలు. అయితే బర్త్డే వస్తుంది కదా, తెల్ల గోర్లు ఉండాలని. ఈ గోర్లకు ఇప్పుడు పెట్టుకున్న అంటే ఆషాఢ మాసంలో పెట్టుకున్న గోరింటాకు కార్తీక మాసంలో మనం స్నానం చేసేటప్పుడు, కార్తీక స్నానం చేస్తామా అప్పుడు ఈ గోర్లు ఉన్నది గోరింటాకు మన నెత్తి మీద పడితే మనం చేసుకున్న పాపాలు ఏమైనా ఉంటే పోతాయి అని అర్థం. అంతే కదా? వచ్చింది పూజారి. అమ్మా అమ్మో, ఆమెకి నేను నా దాంట్లో ఏం చెప్పింది తెలుసా రాకి? ఆమెకు ఎందుకు ఏడ్చింది అనేది. నాకు ఇదంట అప్డేట్ కాలేదంట. నేను ఆరి ఆడి నాకు పెట్టవా ఫస్ట్? రేదా రేదా పచ్చక చిట్టల్లి ఇప్పుడు నాకు పెడుతుంది గోరింటాకు. నాకు ఫస్ట్ పెట్టు. చందమామనే పెట్టు. ఆడి ఓకే. ఇంత వేడిగా ఉంది ఇది. రాఖీ ఏంది కనుకనా కెరొచ్చు. వీళ్ళ ఫ్రెండ్స్ అక్క జగన్నాథ యాత్ర పోయి 15 సంవత్సరాలకి దేవుడు గుండెని సరే సరే కలపింది, ఇది నింపింది, క్యాప్స్ ఫిల్ చేసింది. ఇదేమో చిటితల్లి పెట్టిన చందమామ. ఇక నాకు కూడా పెడుతుంది. ఇప్పుడు చిటితల్లి తన ఓన్ గా పెట్టుకున్న గోరింటాకు చూపి అమ్మ ఎంత బాగా పెట్టుకుందో. ఆ రోజు ఫ్రస్ట్రేట్ అయింది, ఇవాళ నేర్చుకుంది. అదే అది నా నుంచే నేర్చుకుంటారు పిల్లలు ఎవరైనా. అంతే అంతే, మనకి నచ్చలేదంటే మనం నేర్చుకోవాలి. ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనది మనం ఓన్గా ఏదైనా సరే మనం నేర్చుకుంటే దాంట్లో సాటిస్ఫాక్షన్. తప్పు ఒప్పులు అలానే నేర్చుకుంటాం. తప్ప ఒప్ప మనకి నచ్చినా నచ్చకపోయినా అరే ఇది నేర్చుకుంటారు అంటే మనం నేర్చుకున్నాం కదా, ఇది మనం చేసినాం కదా అని దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బాగున్నా బాగాలేకపోయినా వేరే పెట్టినాం. నువ్వేమన్నావు నువ్వు పాతకాలం కలాని అన్నావు కదా, నాకు పాతకాలం లాగానే పెట్టు. మొత్తం చెయ్యంతా నింపి ఇక్కడ వరకు పెట్టుకుంటే పాతకాలం, ఇక్కడ వరకు పెట్టుకుంటే అప్డేట్ అంట, న్యూ జనరేషన్. ఆమె చెప్తుంది పాప, చిట్టుతల్లి చెప్పింది అట్లా. నాకు చెప్తుంది, దాని గురించే బాధపడ్డదంట. సరే ఇంకా మేమైతే ఆషాఢం గోరింటాకు పెట్టేసుకున్నాం. మాకు ఆర్డర్ చేసే ఇంకా మేము బాయ్ చెప్పేటట్టు బాయ్ బాయ్. గోరింటాకు ఎట్లా పండిందో నెక్స్ట్ వీడియోలో చూసేయండి. మరి చిత్తల్లి ఆర్డర్ చేసి